ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ 760 కొబ్బరికాయలు సమర్పించి 7.5 కేజీల కర్పూర హారతులు వెలిగించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థించినట్లు కార్యకర్తలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు బీసీల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. సీఎం దీర్ఘాయుషుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈరోజు సీఎం గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలకి ఈరోజు శ్రీవారికి 760 టెంకాయలు 7.5 కేజీ కర్పూరం శ్రీవారికి మొక్కుబడి చెల్లించినాం. అదేవిధంగా ప్రతి ఏడాది సీఎం గారికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ మొక్కుబడి చెల్లిస్తున్నాం. తిరుమల తెలుగుదేశం పార్టీ కమిటీ వాళ్ళు, తిరుమల స్థానికులు, వ్యాపారస్తులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం సీఎం గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మన మొక్కుబడి చెల్లిస్తాం. ఈసారి సీఎం గారు ఇది ఉన్నత పదవి అనిపించాలని చెప్పి అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన దానికి మాకెంతో కార్యకర్తలకి సంతోషంగా ఉంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి కూడా ఈరోజు చెల్లించాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని కావాలన్న కోరిక నెరవేరింది. సీఎం గారికి మన అమరావతి ఏకైక రాజధానిగా ముద్ర అయిపోయింది. మన ఇదే గిఫ్ట్ ఎక్కింది. కాబట్టి సీఎం గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నారా లోకేష్ ఆరోగ్యం ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. పల్లా శ్రీనివాస్ గారికి మళ్ళా రెండోసారి పదవి ఇవ్వడం తెలుగుదేశం ఎంత గర్వకారంగా ఉంది. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ. కాబట్టి ఈరోజు సీఎం గారికి నారా కుటుంబానికి ఎప్పుడు ఆ కలిగి వెంకటేశ్వర దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ